పుణ్య కార్యాలకి బహుమానం. అపోస్తలుల చర్యలు 9వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు పునరుత్థాన క్రీస్తుని ఆ దర్శనం పొందిన తర్వాత ఆయన లిద్దాలో ఆయన అక్కడికి వెళ్ళి ఎనియా అనే ఒక వ్యక్తి 8 సంవత్సరం నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి ఆయన ఒకే ఒక మాట చెప్పారు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయునుగాక. ఆ పునరుత్థాన క్రీస్తులో ఉన్న శక్తి చూడండి. ఆ మాట విన్న వెంటనే 8 సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో ఉన్న ఆ వ్యక్తి స్వస్థతుడయ్యాడు. అది చూసి అనేక మంది ప్రభు వైపు మరలి ఉన్నారు ప్రియులారా. సో పేతురు గారు పునరుత్థాన క్రీస్తు సందేశాన్ని ఒక పక్క బోధిస్తూ అనేక అద్భుతాలు చేస్తున్నారు. పేతురు గారి కోసం తబిత అనే ఒక స్త్రీ, గ్రీకు భాషలో దోర్కా అంటారు, అంటే జింక అని అర్థం. ఆ స్త్రీ ఆవిడేం చేస్తుంది అంటే పేదలకు సహాయపడుతూ సత్కార్యాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది ప్రియులారా. ఎవరెవరైతే సత్కార్యాలు చేస్తారో, పేదలకు సహాయపడతారో అది ప్రభువుకు సహాయం చేసినట్లు లెక్క. అందుకొరకే మనం చేసే పుణ్యకార్యాలు మనకి గొప్ప ఆశీర్వాదాలని తీసుకువస్తుంటాయి. తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో దానము చేయువాడు మృత్యువాత పడడు,